కొస్గి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు కొస్గి పట్టణ నాయకులు. నారాయణపేట జిల్లా కొస్గి పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి సూచన మేరకు కొస్గి మండల పట్టణ నాయకులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తెచ్చుకున్న ఉద్యమ నేత కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తి, ఆయన పోరాడిన విషయాలను ఒకరికొకరు తెలియచేసుకుంటూ దశాబ్దాల స్వరాష్ట్ర పోరాటాలకు ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం ఆ ఉద్యమానికి దిశా నిర్దేశం చేసి పట్టుదలతో పోరాడి తెలంగాణ కలను సాకారం చేసిన మహానేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఆ పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ తెలంగాణ అమరవీరులకు జోహార్లు తెలియజేస్తూ తెలంగాణలోని ప్రతి పౌరుడు గొంతులో ప్రాణం ఉన్నంత వరకు అమరవీరులను మరువభూమని తెలియజేశారు. తెలంగాణ వ్యతిరేకుల కుట్రలను చేతిద్దామని ప్రతిజ్ఞ చేస్తూ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొడంగల్ ప్రియతమ నాయకులు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఆనాడు తెలంగాణ సాధించుకున్నటువంటి ఉద్యమ నేత కేసీఆర్ గురించి, ఆయన చేసిన తెలంగాణ రావడానికి ఆయన ఉద్యమించినటువంటి సమయాలను మళ్ళీ మేము అంతా నెమరేసుకొని గుర్తు చేసుకొని ఈరోజు సంబరాలు చేసుకోవడం జరిగింది. కొడంగల్ నియోజకవర్గ ప్రజలందరికీ, కొస్గి పట్టణ ప్రజలందరికీ, కొస్గి మండల ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు తెలియజేస్తున్నాను. మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కొస్గి మాజీ కౌన్సిలర్ జనార్దన్ రెడ్డి గారు మరియు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజశేఖర్ రెడ్డి అన్నగారు మరియు ఉసినప్పన్న గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సాయిలు మాజీ వైస్ ఎంపీ సాయిలు గారికి మరియు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, నాయకులకు నా యొక్క హృదయపూర్వకంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరియు ఆనాడు కేసీఆర్ మన తెలంగాణ వచ్చింది అంటే ఆ తెలంగాణ మనకు అంత ఈజీగా రాలేదు. ఆనాడు తెలంగాణ ఊపిరి పోసుకొని మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఎన్నో ఉద్యమాలు చేసి చావు నోట్లో తలపెట్టి సాధించుకున్నటువంటి తెలంగాణను ఈరోజు తెలంగాణ ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారు. తెలంగాణ సాధించుకున్నామంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులే కానీ అందరూ ఉద్యమాలు చేపట్టి ఎంతో సమయస్ఫూర్తిగా ఉద్యమించి తెలంగాణని సాధించుకున్నాం. తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు జీవితాలు వాళ్ళ బాగుండు మంచిగా ఉండాలని మన తెలంగాణ రాష్ట్ర మొదటి సీఎం కేసీఆర్ గారు ఎక్కడ ప్రపంచంలో లేని విధంగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజలకు అందించినారు. ఈరోజు ఈ ప్రస్తుత ప్రభుత్వం దొంగ హామీలు ఇచ్చి ఎటువంటి హామీలను నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను మోసం చేసినందుకు తెలంగాణ ప్రజలు సిగ్గుపడుతున్నారు. ఈ ప్రభుత్వం ప్రజలకు మోసం చేసింది తప్ప తెలంగాణ ప్రజలకు వాళ్ళ సుఖ సంతోషాల గురించి ఆలోచించలేదు. మరియు వాళ్ళకు 6 గ్యారెంటీలు అని చెప్పి 6 గ్యారెంటీల పేరుతో వాళ్ళకు చేసిన మోసాన్ని మన గొంతుకు ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ ప్రజలు ఎవ్వరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరవరు. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందుపెట్టి మళ్ళా తెలంగాణని సాధించుకున్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని రావడానికి ప్రజలు కోరుకుంటున్నారు. మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా బీఆర్ఎస్ కార్యకర్తలపై, నాయకులపై మీరు పెడుతున్న కేసులకు మేము గట్టి గుణపడడం కూడా చెప్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. చూశారు
ప్రస్తుతం వచ్చిన ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము చట్ట విరుద్ధంగా అన్ని దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసంతో ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. ఆ హామీలు ఒక్కటి నెరవేర్చకుండా గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలను కూడా కొనసాగించకుండా ఈ ప్రభుత్వం ఈ ప్రజలకు చాలా అష్టకష్టాలు పెడుతుంది. కాబట్టి అతి తొందరలోనే ఈ ప్రభుత్వం ఆటలు కొన్ని సంవత్సరాల ముగించబోతుంది. అదేవిధంగా ఈరోజు 12వ సంవత్సరము తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేమంతా ఇక్కడ ఏర్పాటై ఆ కేక్ కట్ చేసి తెలంగాణ యొక్క అమరవీరులకు, తెలంగాణ తెచ్చిన నాయకులకు మరియు తెలంగాణ కోసం పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి నాయకులకు అందరికీ మా యొక్క పార్టీ తరఫున కోసిమ్మడం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.